చాలా కారం అయితే ఎక్కువ ఉంటది అనమాట. కారంగా ఉంటాయి. బుల్లెట్ మిర్చి అని అంటారు కదండి. ఈ ఫ్లవర్స్ కూడా వైట్ రావండి, దీనికి వైలెట్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఇంకొకటి అనమాట, ఇది వేరే టైప్. ఇక్కడ మనకి కలర్ఫుల్ గా బంతి పూలు అయితే ఉన్నాయండి. చూస్తారండి మా బాత్రూమ్ ప్లేస్ అన్నమాట ఇది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఈసిట్ గార్డెన్కి స్వాగతం. ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటో తెలుసా? చిన్న హార్వెస్ట్ ఉందన్నమాట. హార్వెస్ట్ లోనే ఏంటేంటి ఉన్నాయని చూసేద్దాం, నాతో పాటు వచ్చేయండి. ఓకే, ఈ రోజు నా పార్ట్నర్ కూడా అదితి అండి. తినెవరో తెలుసు కదా, ఆర్టిస్ట్ అండి. నా పాట్స్ కి, గార్డెనింగ్ ఐటమ్స్ అన్నిటికీ కూడా పెయింటింగ్ చేసి పడేస్తుంది అనమాట. అలాగే గోడ కనిపిస్తే చాలు, పెయింట్ వేస్తే చాలు, గోడ మీద పెయింట్ వేసి దాని మీద ముగ్గులు వేసేస్తూ ఉంటది. మంచి డ్రాయర్ అనమాట తిను. బాగా వేస్తుందండి పెయింటింగ్స్. సిజర్ తెచ్చాము అదితి. సో మనకి ఇక్కడ రకరకాల మిర్చీలు అయితే రెడీ అయినాయి అనమాట. సో అవి కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. మీకు లాస్ట్ టైం చూపించాను ఈ మిర్చీలు, భలే ఉంటాయండి. హాట్ చిల్లీస్ అనమాట. ఇవన్నీ కూడా చాలా కారం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట, కారంగా ఉంటాయి. సో ఇవి మనం ఇలాగా కర్రీస్ లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. చాలానే ఉన్నాయి మిరపకాయలు అయితే. ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నట్టు. పెద్దవైనవన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాం, చిన్నవైతే నేను వదిలేస్తున్నాను. అలాగే మనకి ఇక్కడ వేరే బుల్లెట్ మిర్చి అని అంటారు కదండి, క్రీమ్ కలర్ లో ఉంటాయి. ఇవి అలా వదిలేసుకుంటే మనకి రెడ్ కలర్ అవుతాయి అనమాట. సో అవి కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. చూస్తున్నారా, ఇలాగా రకరకాల చిల్లీలు అనమాట. ఇవన్నీ కూడా ఇలా కొయ్యడంలో భలే సరదా ఉంటది కదా. ఈ ఫ్లవర్స్ కూడా వైట్ రావండి, దీనికి వైలెట్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా ఉన్నాయి మిర్చీలు, కోసుకుందాం. ఇలా ఉంటాయి అనమాట కలర్ఫుల్ మిర్చీలు. ఇంకా ఆ పక్కన అయితే ఉన్నాయి, ఇక్కడైతే రెండో ఎన్నో ఉన్నాయి, మిగతా ఇంకా పక్కన ఉన్నాయి. కొద్దాంలేండి. ఇవి పొడవు అనమాట, ఎల్లో కలర్ లో ఉంటాయి. ఇవి గ్రీన్ కలర్ లో కాదు, కానీ ఎల్లో కలర్ లో ఉంటాయి. ఓకేనా, మనకి ఇవి సీడ్ కావాలి అనుకుంటే మనం ఉంచేసుకోవచ్చండి. ఉంచేసుకుంటే మనకి సీడ్స్ రెడీ అవుతాయి. ఇక్కడ ఇంకొకటి అనమాట, ఇది వేరే టైపు. మనకి భలే కాస్తాయండి, కానీ మనం విత్తనం సేవ్ చేసుకోవాలి. విత్తనం కానీ సేవ్ చేసుకోకపోతే అంతే సంగతులు. మనం ఒక మంచి మిరప చెట్టుని అయితే కోల్పోతాం. ఇగోండి ఇలా ఉంటాయి అనమాట. ఇలా మనకి ఒక నేతి బీరకాయ అయితే అయ్యిందండి, పచ్చడికి పనిచేస్తుంది అనమాట. ఇంకా అక్కడ కూడా ఒకటి ఉంది, పోద్దాము. చాలానే ఉన్నాయి మిరపకాయలు అయితే. ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నట్టు. పెద్దవైనవన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాం. ఇగోండి ఇవి పొట్టిగా వచ్చినాయి. ఇక్కడ మనకి కలర్ఫుల్ గా బంతి పూలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా కోద్దాము. ఒకరికి ఎంతో ఏదో ఫంక్షన్ ఉందంట, వాళ్ళు దండ కట్టేసి ఇమ్మన్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను కోసేస్తున్నాను ఇవన్నీ. ఇవి మనకి చెప్తారు కదా, కారం బంతిలోని ఒక టైప్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక నేతి బీరకాయ అయితే ఉందండి, మా పొట్టిది కోస్తుంది. నేను కోస్తానమ్మా అనుకొని వెళ్ళింది, కొయ్యలేకపోతుంది. కొయ్యవే. టిప్స్ మీద నించో, లేదా టోస్ట్ మీద నించో. టోస్ట్ మీద నించోని కట్ చేయాలి. వెరీ గుడ్. పీకేసింది. అయ్యో, దా అవుతుందా, ఇందులో పెట్టే. అయితే కిందని కొన్ని వంకాయలు ఏవో ఉన్నాయి, కోసుకుని వచ్చేద్దాం. వస్తావా? దా. చూస్తున్నారండి మా బాతుల ప్లేస్ అన్నమాట ఇది. కాకరకాయ పాదు కింద సేద తీరుతున్నాయి అనమాట. చల్లగా ఉంది కదా, అక్కడక్కడ ఎండ తగులుతా ఉంది. వెళ్ళగానే లేచిపోతాయి అనమాట. వాటిని మనం ఏమైనా అంటామేమోనని. సో అది విషయం. ఇక్కడ ఒక 2 వంకాయలు అయితే ఉన్నాయన్నమాట, లేతగా ఉన్నాయి. కోసుకుందాము. బాగున్నాయి కదా వంకాయలు అయితే. సో ఇక్కడ డబుల్ కలర్ బెండ అయితే ఉన్నదండి, ఒక 4-5 ఉన్నాయి. కోసుకుందాము. ఇక్కడ సింగిల్ గా ఒక క్యాప్సికమ్ అయితే రెడీ అయిందనమాట. బోల్డ్ క్యాప్సికమ్ మొక్కలు అయితే పెట్టాను. మనకి ఇక్కడ బాతులు, కోళ్ళు వల్ల అన్ని పోయాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం మనకి వస్తున్నాయి. అయితే కాయలు చూద్దాం. అయితే ఒకే ఒక కాయ ఉంది. ఎంతైనా
మనం పండించింది కాబట్టి స్పెషల్ అన్నమాట ఈ కాయ అయితే. పట్టమ్మ అదితి. ఇక్కడ చూస్తున్నారండి గుత్తులు గుత్తులుగా వంకాయలు అన్నమాట. భలే ఉన్నాయి కదా! అయితే ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇంక ఈ 2 చిన్నవి కదా వదిలేసాను. ఓకే. అదితి పట్టమ్మ. టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయండి వంకాయలు అయితే. లేతగా ఉంటున్నాయి కదా, సూపర్ టేస్ట్ అన్నమాట. కింద కాయ అయితే పడిపోయింది ఒకటి. ఇలా మనం కొమ్మ ఎత్తి ఇలా చూసుకుంటే మనకి కాయలు చూస్తున్నారా ఎన్ని కాయలు కనిపిస్తున్నాయో చూస్తున్నారా, భలే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా కట్ చేసేద్దాం. తీసియమ్మ అదితి. భలే పడినాయి. అక్కడ తీస్తాను. మా అదితికి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్తుందండి. కొయ్యొచ్చు కదా అదితి, కోస్తావా? ఇవ్వండి ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అయితే ఇది ఒక్కటే అయింది, ఇది ఒకటే కోద్దాం. ఇది చూస్తున్నారండి, ఇదంతా ఒకే మొక్క అన్నమాట. అయితే దీనికి టిప్ ఏంటంటే, ఇంత బాగా గ్రో అవడానికి కారణం ఏంటంటే, నేను చక్కగా గొప్పు తీసేసి ఆవు పేడ అనేది వేసానండి. అంటే మాగిన పశువుల ఎరువు అన్నమాట. బాగా మాగిపోయి ఉండాలి, అప్పుడే మనకి ఇలాంటి కాయలు అయితే మనకు వస్తాయి. సూపర్ హార్వెస్ట్ కదా, చాలా బాగుంది కదా. అది ఇంకా అక్కడ 2 కాయలు ఉన్నాయి, తెచ్చే. మా అదితి అయితే కోస్తుందండి ఇక్కడ వంకాయలు. కోసి నాన్న. నేతి బీరకాయలు కాపు అయిపోయిందండి. ఇప్పుడు చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇంకా టైం పడుతుంది మనకు, ఒక 1 వీక్ టు 10 డేస్ పడుతుంది అనమాట. సో అప్పుడు మనకి బీరకాయలు మళ్ళీ రెడీ అవుతాయి. కోసావమ్మా అదితి? వంకాయలు అయిపోయాయి అక్కడవి, ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఈరోజు మా అదితి హార్వెస్ట్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారండి టర్నిప్లు అయితే ఇలా అయినాయి. ఇంకా ఇవి పెరగట్లేదు కదా, ఇంకా సాంబార్లోకైనా పనికొస్తాయి అని చెప్పి కోసేసుకుంటున్నాను అనమాట. భలే ఉన్నాయి కదా ఇవి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి భలే ఉన్నాయి కదా ఫ్లవర్స్ అయితే. ఇవి గార్లిక్ వైన్ అండి, భలే వస్తాయండి. ఇవి సీజనల్ అన్నమాట, కానీ మనకి ఇయర్ కి 3 టైమ్స్ వస్తూనే ఉంటాయి. చూడ్డానికి అయితే చాలా చాలా అందంగా ఉంటాయి. చూస్తున్నాను కదా, ఇది కిందన పెట్టాను అనమాట మొక్క, పై వరకు పాకింది. భలే ఉన్నాయి కదా ఇవన్నీ. సో ఫ్రెండ్స్, హార్వెస్ట్ అనేది ఇదన్నమాట. చక్కగా వంకాయలు అయితే పుష్కలంగా వచ్చాయి, బెండకాయలు కూడా వచ్చినాయి, పచ్చిమిర్చి అయితే రకరకాల పచ్చిమిర్చి వచ్చినాయి. అలాగే మనకి కారం బంతి కూడా ఒక 2-3 రకాలు అనమాట. ఇలాంటి టైంలో మనకి ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం విత్తనాల కోసం అని చెప్పి ఈ ఫ్లవర్స్ అయితే ఒక 4-5 అట్టే పెట్టుకోవాలి. లేకపోతే నెక్స్ట్ సీజన్ కి మనకి ఫ్లవర్స్ అనేవి ఇలా రావు అనమాట. అంటే మనం దాచుకున్నాం అనుకోండి విత్తనాలు, నెక్స్ట్ ఇయర్ మనం యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మటుకు ఒక మంచి ఫ్లవర్ ని కోల్పోతాం. ఓకే, సో హార్వెస్ట్ అయితే ఇదండి. లియో నువ్వు ఎందుకు వచ్చావు? తడిగుంది ఇక్కడ. లియమా, లియో ఇందా లియో, లియో, లియో నానా ఎక్కడున్నాను రా లియమ్మా, ఇటు ఇటు. ఇక్కడ ఉన్నాను, చూసావా? సో అయితే మీకు హార్వెస్ట్ అనేది మీకు నచ్చే ఉంటది కదండి. కలర్ఫుల్ గా హార్వెస్ట్ అనమాట ఇదంతా. ఉండు లహరి, వస్తాను నీ దగ్గరికి. సో చూసారు కదండి, చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు కదా. మరైతే ఒక లైక్ కొట్టియండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మేము ఇంకైతే సెలవు తీసుకుంటామండి. వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి టాటా బాయ్ బాయ్.
సమస్త లోక సుఖినో భవంతు.